అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. మనం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. నీటుకు సంబంధించి పెద్ద ఎత్తున గత 10 రోజులుగా నడుస్తున్నటువంటి జంతర్ మంతర్లో దానికి మద్దతుగా చాలా మంది విద్యార్థులు, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా గత 10 రోజులుగా నడుస్తున్నటువంటి విషయంపై మరి ఇక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ఐ నాయకుల్ని మరి వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏం నడుస్తుంది అసలు? ఈ నీటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంది? భారతదేశంలో ఏ విధంగా ఉందంటే విద్య వ్యాపారమైంది. విద్యార్థుల జీవితాలు అంగట్లో సరుకుల లాగా అమ్ముకుంటున్నారు నాయకులు. దేశంలో కేంద్ర మంత్రి, విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందుగా రాజీనామా చేయాలి. మా డిమాండ్ అదే. 22 లక్షల మంది భారతదేశంలో ప్రిపేర్ అయ్యి లాంగ్ టర్మ్లు తీసుకొని పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్లు అయినాయి. అంటే విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వానికి ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో మనం ఈ విషయం పట్ల అర్థం చేసుకోవచ్చు. ఇది అన్యాయం, ఇది తప్పు, మాకు న్యాయం చేయరి అని శాంతియుతంగా యువత జంతర్ మంతర్లో శాంతియుత నిరసన చేస్తే 5,000 మంది పోలీసుల బలగాలతో విద్యార్థుల పైన దాడులు చేస్తారు. అసలు పోలీసు వాళ్ళకు నేమ్ ప్లేట్స్ ఉంటాయిగా, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుందిగా. నేమ్ ప్లేట్స్ లేకుండా, డ్రెస్ కోడ్ లేకుండా విచ్చలవిడిగా విద్యార్థుల పైన రాళ్లతో కొడుతున్నారు. రక్తాలు ఏరులై పారుతున్నాయి. ఇప్పటికైనా సరే ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు ఏమైపోతుంది మన దేశం? నేటి బాలవేలు రేపటి పౌరులుగా అలాంటి యువతకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకపోతే సిగ్గుచేటు. అదేవిధంగా ఈ తెలంగాణ గడ్డ నుంచి 8 మంది ఎంపీలు అయ్యారు బీజేపీ వాళ్ళు. ఏ రోజైనా ఏ ఎంపీ అయినా స్పందించినా? అదే వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ కోట్లాధిపతులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక విద్యార్థిని చదివిస్తున్నారంటే ఆ కుటుంబ భవిష్యత్తు మొత్తం ఆ విద్యార్థి పైన ఆధారపడి ఉంటది. అలాంటిది ఎన్నో లక్షల కుటుంబాలు ఈ రోజు రోడ్డెక్కాయి. లక్షల కుటుంబాల జీవితాలు నాశనం అయ్యాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. లేకపోతే నేపాల్లో జెన్సీ ఉద్యమం ఏ విధంగా అయిందో భారతదేశంలో కూడా అదే విధంగా యువత రోడ్డుకి ఎక్కితే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. విద్యార్థుల పేరుతోని పోలీసుల్ని దౌర్జన్యంగా దాడి చేస్తా ఉన్నారు. వీళ్ళు దేశ వ్యతిరేకులు, ఒకటయ్యి వాళ్ళని పోలీసులను కొడతా ఉన్నారు అంటూ. మరి దానిపైన మీరేమంటారు? 100% అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పోలీసోళ్ళ, లేకపోతే రౌడీలా, లేకపోతే ఎవరు అర్థమైతలేదు. కనీసం ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఒక నెంబర్ ప్లేట్ కానీ వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ లేకుండా విచ్చల విడిగా అమాయకమైన విద్యార్థులు, యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మీద దాడులు చేస్తే అది దేనికి సందేశం? అసలు ముందుగా ప్రశ్న ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు అక్కడ పని ఏంటిది? ఆర్ఎస్ఎస్ వాళ్లకు, బీజేపీ వాళ్ళకు అసలు పని ఏంటిది? అక్కడ వాళ్ళకి డ్రెస్ కోడ్ లేదు, ఏం లేదు. అసలు ఏ విధంగా అయితే ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారంటే అసలు ఊహించని విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. మహిళల పైన, ముఖ్యంగా డీసీపీ స్థానంలో ఉన్న సందీప్ లాంబా ఒక మహిళ పైన చేసుకురు. అది వీడియో రికార్డ్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఒక డీసీపీ స్థానంలో ఉండి, ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా విద్యార్థుల పైన దాడులు చేస్తే దానికి దేనికి సందేశం ఇస్తున్నట్టు? అసలు మాకు 25-30 ఏళ్ళ లోపడున్న మేము, మాకే ఉడుకు రక్తంతో మేమే శాంతియుతంగా ఇది కాదు రాజ్యాంగబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మీరు ఎలా పడితే అలా విద్యార్థుల పైన, అమాయకమైన విద్యార్థుల పైన దాడులు చేస్తుంటే దేనికి సంకేతం అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి మీ తరఫు నుంచి కేంద్రాన్ని ఏం కోరాలనుకుంటున్నారు? అసలు మీ పోరాటం దేనికోసం? ముందుగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ని ముందుగా రాజీనామా చేయాలి. దీనికి కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా దర్యాప్తు చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ లో భాగస్వాములు అయినారో వాళ్లకు తగిన శిక్ష పడాలి. ఇంకోసారి నీట్ పేపర్ లీక్ కాకుండా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లేదంటే వందలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా విద్యార్థులు రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో బీజేపీని బొందబెట్టే కార్యక్రమాలు కూడా ఇప్పటి నుంచే యువత చేయబోతుంది. ఇది వీళ్ళు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్లు ఇవి. మరి ఏం చేస్తో చూద్దాం. చూస్తూనే ఉండండి మనకాందాన్ మీడియా.